లాస్ట్ షాట్ కి ఇది కంటిన్యూయేషన్. ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళడానికి అయితే అన్ని రెడీ చేసుకున్నాం. ఈ రోజు ధాన్యం ఇవ్వాలంట స్వామికి. దీనికి ముందు 2 రోజులైతే ఒక రోజు వాటర్ అండ్ ఇంకొక రోజు పాలు తీసుకెళ్లారు. అందరూ ఇలా మంగళహారతి పట్టుకుని ధాన్యం పైన తులసి దళాలు పెట్టుకుని తీసుకుని రమ్మని అయితే అయ్యగారు చెప్పారు. మైక్ లో కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నారు ఏమేమి తీసుకురావాలి, ఎలా రావాలి అని చెప్పి. మా ఇంటి నుండి అయితే మేము బయలుదేరాము. ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక అందరూ కలిశారు. జనరల్ గానే మనం ఎక్కువ మాట్లాడతాం, అందరినీ కలుపుకొని పోతాం. ఇంకా మొగిల్చెర్లలో ఊరంతా చుట్టాలి. వీళ్ళందరూ మా అమ్మమ్మ బ్యాచ్ అనమాట. లైక్ అమ్మమ్మ వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ పిల్లలు. మేము వెళ్లేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది. అలా యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఇక్కడ ధాన్యం సమర్పించాలన్నమాట. సో దానికోసమే మేమందరం ఇలా లైన్ లో నించున్నాం. అక్కడ ధాన్యం అంతా ఇచ్చేసాక వాళ్ళు మన ప్లేట్ లో కొంచెం పెడతారు, అది ఇంటికి తీసుకెళ్లాలి. చూస్తున్నారుగా ఎంత మంది జనాలు వచ్చారో. ఇక్కడ కనిపిస్తుంది అయితే ధ్వజస్తంభం. ఇదే 17th రోజు ప్రతిష్ఠ చేసేది. ఇక్కడైతే టెంపుల్ ఓవరాల్ లుక్ చూసేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా స్పేషియస్ గా ఉంది. మా చిన్నప్పుడు ఉన్న రామాలయం కూడా చాలా స్పేషియస్ గా, చాలా అందంగా ఉండేది. పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా పలకరింపులు మొదలు. ఒక్క చిన్న క్లిప్ లో మా వాళ్ళందరినీ రికార్డ్ చేశాను. చెప్పే కదా, అమ్మమ్మ బెటాలియన్, తాతయ్య, డాడీ, అందరి సైడ్ వాళ్ళని కవర్ చేయాలి కదా. వీళ్ళందరూ అయితే మా తాతయ్య బ్యాచ్, ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మమ్మ బ్యాచ్. ముచ్చట్లో మునిగిపోయారు, ఎవరు వినేలాగా కూడా లేరు. ఇప్పుడు 3 తరాల ముచ్చట చెప్తాను, వినండి. చల్లగుండ ఆడపడుచులు అనమాట వీళ్ళు. ఫస్ట్ జనరేషన్ మా పెద్దమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ. నువ్వు 2వ జనరేషన్. మీ మేనత్తలు కదా. మీ మేనత్తేది. రైట్, సూపర్. ఇలా అందరూ కలిసినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటది. అందుకనే నేను పిక్చర్స్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను, ఎప్పటికీ గుర్తుగా బాగుంటుందని.